దిశ టెలివిజన్ కి స్వాగతం। అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత, ఎస్పీపై రాళ్ల దాడి। తాడిపత్రి పట్టణంలోని ఓం శాంతి నగర్లో ఇరు పార్టీల రాళ్ల దాడి, పోలీసుల రంగ ప్రవేశం, ఎస్పీపై రాళ్ల దాడి, పరిస్థితి విషమం। ఒక బీఎస్ఎఫ్ ఉద్యోగి కంటికి గాయం, పరిస్థితి విషమం। తాడిపత్రిలో వైసీపీ టీడీపీ రాళ్ల దాడి చేసుకున్నారు। పట్టణంలోని ఓం శాంతి నగర్లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిలు పరస్పరం ఎదురుపడ్డారు। ఇరు వర్గాల మధ్య మాటకు పెరగడంతో ఒక్కసారిగా ఉన్నట్టుండి రాళ్లు దువ్వారు। రాళ్ల దాడిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనాలను ధ్వంసం చేశారు। ఎమ్మెల్యేకి సైతం దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది। ఎవరు మోసపోలే, నువ్వు అది డైజెషన్ చేసుకోలేకనే ఈరోజు ప్రతి బూత్లో ప్రతి చోట ఎలక్షన్లలో గలాటం చేసుకుంటున్నావు। ఏది ఏమైనా కూడా నువ్వు ఎన్ని ఆటంకాలు కలిపినా ఏమి చేసినా కూడా ఇది నా గెలుపుకు నువ్వు అడ్డుపడే ప్రసక్తి లేదు। నువ్వు నీ కొడుకు కూడా ఇంకా దౌర్జన్యాలు చేస్తావు అనేది నాకు ఉంది। పోలీస్ అధికారులను పెట్టుకోను, లేకపోతే గ్రామాల నుండి జనాన్ని రమ్మను, నువ్వు ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు। నువ్వు అనుకుంటున్నావు ప్రజలు కూడా ఇక్కడ చైతన్యవంతులు, అందరూ కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని కోరుకుంటుంటారు। నువ్వు ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేస్తా అంటే తెలుస్తుంది నీకు కూడా, త్వరలోనే కూడా రిజల్ట్ తెలుస్తుంది। నువ్వు ఎట్లా కూడా నువ్వే చెప్పినావు ఇంటర్వ్యూకి వచ్చింటే, ఓడిపోతే నేను తాడిపత్రి వదిలేసిపోతా అని। వదిలేసిపోయే తప్పు ఇంతమంది సమస్యలు పెట్టచ్చు ఏమంటే ఒకటే, ఎవరు భయపడతారు ఓటు వేయాలనుకుంటే అక్కడ ఓటు వేయాలి। ప్రభుత్వం మేము కూడా అడగ అందరూ అన్ని బూతులు తిరుగుతూ అక్కడ ఏదైనా జరుగుతుందేమో అని ఆలోచన చేసి అక్కడ అధికారులకు పొద్దున్న నుండి చాలామంది ఎస్పీ గారికి కూడా నేను స్వయం కంప్లైంట్ చేశాను। అస్మిత్ రెడ్డి గారు 70 మోటార్ సైకిల్ ర్యాలీతో పోయి దౌర్జన్యాలు చేస్తున్నాడు, వాళ్ళ తండ్రి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు। పొద్దున్నే వంగనూరులో, గోడాయిపల్లిలో అక్కడక్కడ గ్రామాలలో కూడా దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఏర్పడింది। నాకు ఎవరో ఫోన్ చేసి ఓం శాంతి నగర్లో అస్మిత్ రెడ్డి గలాట చేస్తానంటే నేను ఆ టర్నింగ్ తిరుగుతానే పైన నుంచి విపరీతమైన రాళ్ళు పడి
అందరికి కూడా పోలీసు అధికారులకు కూడా దెబ్బలు తిన్నాయి. దీనికి అన్నిటికి కూడా నా ఉద్దేశం అయితే రామకృష్ణ అనే అర్చనలు ఆయన నేను తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తాననే మాటలు కూడా మాట్లాడినాడు. నా కొడుకు నాకు జనరల్ ఏజెంట్, మోటార్ వెహికల్లో పోతా అంటే నువ్వు జనరల్ ఏజెంట్ నువ్వు ఒక్కరివే ఉండాలి తప్ప ఎవరు ఉండకూడదని అందరినీ దించడం జరిగింది. అంటే అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రభాకర్ రెడ్డితో ఏమన్నా సిఫారసు తీసుకున్నాడా? తీసుకుంటే ఎంతకు తీసుకున్నాడో ఒకసారి చెప్పాలా. వీళ్ళు అనుకుంటున్నారు మేము పోలీసు అధికారులుగా ఉండి మేము ఏం చేసినా చెల్లుతుంది అని. అయ్యా, చట్టం అనేది ఒకటి ఉంది, దాని పరిధిలో అందరూ లోబడే నడుచుకోవాలి తప్ప చట్టాన్ని వ్యతిరేకించి నడుచుకోవడం జరిగే పని కాదు మిస్టర్ రామకృష్ణ గారు. నేను అందరి గురించి కూడా నాకు తెలుసు, నువ్వేందో నీ కథ ఏందో. లెక్కాచారం చెప్పేటప్పుడు లెక్కాచారం చూసుకున్నాం అంతే తప్ప ఏదో మా దగ్గర అధికారం ఉంది మేమేది చెప్తే అది జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు. ఒకసారి కనుక్కో, ఎలాంటి అధికారులు ఏ విధంగా అయినారో ఒకసారి జిల్లాలో కనుక్కో. నీకేందో వాడు చైర్మన్ గారు చెప్తే నువ్వేందో ఇకారాలు పడి ఈ ఘర్షణకు కూడా నువ్వు దారి తీసినావు. ఏంటికి కానీ నువ్వు కన్నా ఆర్ఓ గారు చెప్తే వాళ్ళను తిరుక్కోకుండా ఏటికి చేయలేదు. అసలు నిన్ను తాడిపత్రికి ఏంటికి ఉద్యోగానికి పంపించిండేది? నువ్వేమన్నా తెలుగుదేశం వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా ఉండవని చెప్పి పై అధికారులు నిన్నేమన్నా ఇక్కడ ఎలక్షన్ డ్యూటీ చేసినారా? ఈ దాడి కేవలం ప్రభాకర్ రెడ్డి కొడుకును గెలిపించుకునే దానికోసమే టార్గెట్ చేసి ప్లాన్ ప్రకారమే ఆడ కలాట పెట్టుకొని ఏదో జరుగుతుందని నేను ఆ టర్నింగ్ తిరుగుతానే నా పైన దాడి జరిగింది. ఏదేమైనా తాడిపత్రి ప్రజలు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన కొడుకు గెలిచకముందే చూపిస్తాను. ఏమన్నంటే నా తాడిపత్రి నాది, నేను చచ్చిన తాడిపత్రిలోనే ఉంటాను. అయ్యా ప్రభాకర్ రెడ్డి నువ్వు ఉంటావో లేదో నాకు తెలియదు, కానీ నిన్నైతే బయటకు పంపించే పరిస్థితి అయితే ఖచ్చితంగా జరుగుతుంది.